రైట్. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వచ్చే 26 జనవరి రిపబ్లిక్ డే వేడుకకు ప్రతి ఏడాది కూడా ఎవరొకరు గెస్ట్ రావడం ఆనవాయితీగా వస్తోంది. సో ఈ ఏడాది ఎవరు వస్తారు అనే దాని మీద ఇదే షోలో మీరు మాట్లాడారు. మీరు గెస్ట్ చేసిందే రైట్ అయింది. యూరోపియన్ లీడర్లు చీఫ్ గెస్టులుగా రాబోతూ ఉన్నారు. ఏంటి ఎంజీ రావు గారు దౌత్య వ్యూహం ఏంటి? మోదీ దౌత్య వ్యూహం యూరోపియన్ లీడర్లను ఇన్వైట్ చేయడం, దానికి వాళ్ళు ఓకే చెప్పడం, ఏంటి దౌత్య వ్యూహం? ఎస్ అండి, ఇప్పుడు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఊర్సులా వాన్ డి లేయన్ ఈవిడ, అదేవిధంగా యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ యాంటోనియో కోస్టా, వీళ్ళిద్దరూ అంటే ఒక యూరోపియన్ కౌన్సిల్, యూరోపియన్ కమిషన్ ఇద్దరు ప్రెసిడెంట్లు బ్రెజిల్లో వాళ్ళు ఉంటారు. 27 దేశాలకి వాళ్ళు అధినేతలు అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏదో అపాయింట్మెంట్ కాదండి, వాళ్ళు ఒక జాయింట్ ఎలక్షన్ ద్వారా ఎలక్ట్ అవుతారు. వీళ్ళు భారతదేశం జరుపుకోబోయే జనవరి 26, వచ్చే జనవరి 26న భారతదేశం జరుపుకోబోయే 77వ గణతంత్ర దినోత్సవం అంటే 77వ రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. ఈ విషయాన్ని నేను 1 మంత్ బ్యాకే నేను ప్రెడిక్ట్ చేసి చెప్పడం జరిగింది అంతర్జాతీయ పరిస్థితులకు అనుకూలంగా. ఇప్పుడు యూరోపియన్ ఇద్దరు అధినేతలు కూడా మేము భారతదేశ రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథులుగా వెళుతున్నామని కన్ఫామ్ చేసి అఫీషియల్గా వాళ్ళు కన్ఫామ్ చేయడం జరిగింది. భారతదేశం కూడా వాళ్ళని ఇన్వైట్ చేసినట్టు తెలుస్తుంది. ఇన్విటేషన్కి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అంటే యూరోపియన్ 27 దేశాలకి ఏకంగా సంయుక్తంగా ఉండే అధినేతలు ఇద్దరు సంయుక్తంగా రిపబ్లిక్ డేకి గెస్టులుగా రాబోతున్నారు. ఏంటి అంటే ఇది ఒక పెద్ద భారతదేశానికి 1950 జనవరి 26న మొట్టమొదటి ఇండిపెండెన్స్ డేకి వచ్చిన అధినేత ముందు గెస్ట్ అవ్వాలంటే అప్పుడు ఇండోనేషియా ప్రెసిడెంట్ నెహ్రూ గారికి చాలా పెద్ద ఫ్రెండ్, ప్రపంచంలో ఒక అతిపెద్ద నేత కూడా, సుకర్ణోపుత్రి అని ఆయన ఫస్ట్ గెస్ట్. తర్వాత నెల్సన్ మండేలా, తర్వాత ఒబామా, తర్వాత ద గ్రేటెస్ట్ వరల్డ్ లీడర్స్ మా ఎలిజబెత్, ఈవెన్ పుతిన్, అలాగే రష్యన్ లీడర్స్ మన గెస్టులుగా వచ్చారు. గత 77 సంవత్సరాలుగా 77 మంది గెస్టులు చూసాం. కానీ ఇప్పుడు 77వ గణతంత్ర దినోత్సవానికి రిపబ్లిక్ డేకి మనకి ఇంకొక గెస్ట్ రాబోతున్నారు. ఈ గెస్ట్కి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఎందుకంటే 27 దేశాలకు ఒక సంయుక్త అధినేతలు ఇక్కడ రాబోతున్నారు. భారతదేశం చాలా పెద్ద దౌత్యం చేస్తుందండి. ఇక్కడ ఈ దౌత్యం వెనకాల చాలా పెద్ద మర్మం ఉంది. 27 దేశాలకి అధినేతలు ఇక్కడికి రాబోతున్నారు. సంయుక్తంగా ఉండే అధినేతలు అంటే భారతదేశం స్థాయి పెరిగిపోతుంది. ఇక్కడ ఈ విషయాన్ని ఎలా చూడాలి అంటే ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత ఉంది ఈ గెస్టుల కంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. యూరోప్ మొత్తం ఖండం, యూరోప్ ఎంటైర్ కాంటినెంట్కి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తారు. వాళ్ళు ఎలక్టెడ్ లీడర్స్. ఈ బ్రసెల్స్లో, ఈ స్ట్రాస్బర్గ్ అనే జర్మనీలో యూరోపియన్ కౌన్సిల్, యూరోపియన్ పార్లమెంట్ ఉంటాయి. ఆ నేతలు ఇక్కడికి వస్తున్నారంటే 20 ఎంటైర్ యూరోప్ కాంటినెంటే మనం ఆతిథ్యం ఇస్తున్నాం. యూరోప్ అంటే ఒకప్పుడు యూరోప్ కాంటినెంట్లో, యూరోప్ ఖండంలో ఉన్న బ్రిటన్నే మనల్ని ఏలింది. కానీ ఈరోజు 27 దేశాలు ఆర్థిక వ్యవస్థతో సమానమైన ఆర్థిక వ్యవస్థ ఈరోజు భారతదేశం రాబోతుంది వచ్చే దశాబ్దాల్లో. కాబట్టి ఎంటైర్ యూరోపే మనల్ని గుర్తిస్తుంది. ఒక ప్రపంచంలో ఎదగబోయే ఒక అతిపెద్ద దేశానికి మేము అతిథులుగా వెళ్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. 26న ఇది జరిగితే 27వ తారీఖునే, జనవరి 27వ తారీఖునే EU ఇండియాల మధ్య ఒక పెద్ద ట్రేడ్ డీల్ కుదరపోతుంది. అది ఇండియాకి చేసుకునే ప్రపంచంలోనే అతిపెద్ద ట్రేడ్ డీల్ అని చెప్పొచ్చండి. అతిపెద్ద ట్రేడ్ డీల్ ప్రపంచంలోనే. లేదా అమెరికాతో మనం చేసుకునే డీల్ మనకి EU ఇండియా డీల్ కంటే చిన్నదే. తర్వాత ఏ ట్రేడ్ డీల్ కుదిరినా ఇండియాతో ఏ దేశంతోటైనా అది పెద్దది కాదు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్తో మనం కుదుర్చుకునే డీలే ప్రపంచంలో అతిపెద్ద భారత ట్రేడ్ డీల్ అవ్వబోతుందన్నమాట. అంతటి ట్రేడ్ డీల్ ప్రాముఖ్యత ఉంది. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్కి బుద్ధి చెప్పినట్టు. అంటే EU అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆంక్షలు విధించి భారతదేశం నేనే చెప్పినట్టు వినాలని ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఆయన అవమానిస్తూ మాట్లాడుతున్నారు. కాబట్టి అమెరికాకి చెక్ పెట్టడానికి, తర్వాత చైనా శత్రుదేశం, ట్రేడ్ ఎక్కువ ఉన్నా కాబట్టి చైనాని మనం నమ్మలేం. దీనికంటే ఎక్కువ ట్రేడ్ జరిగేది యూరోపియన్. కాబట్టి ఏషియన్ కూడా అంత ట్రేడ్ కాదు. ఏ దేశంతో పోల్చినా EU ట్రేడ్ అనేది ముఖ్యం 27 దేశాలతో. కాబట్టి వాళ్ళని ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం, వాళ్ళతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం వల్ల ఇండియా అనేది చైనాకి షాక్ ఇస్తుంది. ముఖ్యంగా ట్రంప్ మనల్ని అవమానించినట్టుకు ట్రంప్కు భయంకరమైన షాక్ ఇచ్చినట్టే మోడీ అని చెప్పుకోవచ్చు. కాబట్టి యూరోపియన్ అధినేతలు ఉర్సులా, అదేవిధంగా యాంటోనియో కోస్టా ఇద్దరు ముఖ్య అతిథులుగా ఇండియాలో న్యూఢిల్లీలో జరిగే కర్తవ్య పదలో
జనవరి 26వ తారీఖున ఉదయం 10:30 గంటలకి ప్రారంభమయ్యే రిపబ్లిక్ డేకి అత్యంత ప్రాధాన్యత ఉంటుందని ఈసారి చెప్పొచ్చు. ప్రపంచం కూడా దీనిపైనే దృష్టి పెడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే EU అధినేతలని మనం చీఫ్ గెస్టులుగా ఆహ్వానించామంటే EU ట్రేడ్ పెరిగిపోయిందంటే అమెరికాని మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం మనకి ఇక్కడ ఉండదండి. ఎంజీరావు గారు, యూరోపియన్ యూనియన్కి ఇండియాకి ట్రేడ్ డీల్ కుదరబోతోంది అంటే ఒక ఖండానికి అంటే యూరోప్ ఖండానికి ఒక దేశానికి అంటే భారతదేశానికి మధ్య జరుగుతున్న ట్రేడ్ డీల్ ఇది. ఈ ట్రేడ్ డీల్ వల్ల భారతదేశానికి కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు ఎంటైర్ యూరోప్ కాంటినెంట్కి భారతదేశానికి ట్రేడ్ డీల్ కుదురుతుంది. అందరూ అనుకుంటారన్నమాట EU ఇండియా ట్రేడ్ డీల్ అంటే ఏదో సింపుల్ అనుకుంటాం. కానీ ఇక్కడ EU అంటే 27 దేశాలు కలిసిన ఒక పెద్ద ఖండము. ఆ ఎంటైర్ 27 దేశాలు EU ఒక యూనియన్ అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది ప్రపంచంలో. ఆ మొత్తం యూరోప్ కాంటినెంట్కి భారతదేశానికి మధ్యన ట్రేడ్ డీల్ కుదరబోతుంది. అంటే ఎంత పెద్ద ట్రేడ్ డీల్ అంటే మనం ట్రేడ్ వాల్యూమ్ ఎంత ఉందో చూడాలి, ట్రేడ్ పరిమాణం ఎంత ఉందో చూడాలన్నమాట. యూరోపియన్ యూనియన్తో భారతదేశం ట్రేడ్ మొత్తం $200 బిలియన్. చైనాతో జరిపేది దీనికంటే తక్కువే, అమెరికాతో జరిపేది $120 బిలియన్. అంటే యూరోప్ ఖండంతో భారత ట్రేడ్ ఎంత అంటే $200 బిలియన్ 2025లో. అందులో $150 బిలియన్ గూడ్స్ అయితే $50 బిలియన్ సర్వీసెస్ జరుగుతుందన్నమాట. అంటే ప్రపంచంలో ఇండియాకి అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్, వ్యాపార భాగస్వామి ఎవరు అంటే అమెరికా కాదు, చైనా కాదండి, యూరోప్ కాంటినెంట్. అది మనం ముఖ్యంగా గమనించాలి. అదేవిధంగా EU కూడా భారతదేశం 9వ అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ అన్నమాట. రెండిటికి ప్రాముఖ్యత ఉంది, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మొత్తం ఇంత అప్పటికి అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ అవుతుంది. ఇలాంటి దేశాలు ఇప్పుడు ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం వల్ల యూరోప్ ఖండానికి ఇండియాల మధ్య, అంటే ఇండియా 27 దేశాల సభ్యులుగా ఉన్న EUల మధ్య ట్రేడ్ అనేది డబుల్ అయిపోబోతుంది. ఎప్పటికంటే 2030-35 మధ్యలో ఇప్పుడున్న 200 అంటే 500, తర్వాత 2035 తర్వాత $1 ట్రిలియన్ కూడా ఈ ట్రేడ్ పెరిగే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఇండియా మార్కెట్ విపరీతంగా పెరిగిపోతుందన్నమాట. అంటే యూరోపియన్లో ఉన్న 27 దేశాలంటే అందులో ముఖ్యంగా చూడాల్సిన దేశాలు ఫ్రాన్స్ ఉంది, జర్మనీ, ఇటలీ, స్కాండినేవియన్ కంట్రీస్ 5 కంట్రీస్ అక్కడ ఉన్నాయి. తర్వాత పోలాండ్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ యూరోప్లో పోలాండ్ ఉంది, ఎస్తోనియా, లాత్వియా, లిథుయేనియా, ఇలాంటి దేశాలన్నీ ఉన్న ఒక పెద్ద కూటమే యూరోపియన్ ఖండం, అది యూరోపియన్ కాంటినెంట్. ఇప్పుడు యూరోపియన్ కాంటినెంట్తో మనం ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం వల్ల ఇప్పుడు అమెరికా మన మీద ట్రేడ్ ఆంక్షలు విధించడం వల్ల నష్టపోయిన ప్రొడక్ట్స్, ముఖ్యంగా వస్త్రానికి సంబంధించినవి, ఫార్మాస్యూటికల్స్, రొయ్యలు, ఈ మత్స్య సంపద, వీటన్నిటినీ, జ్యువెలరీ, వీటన్నిటినీ యూరోపియన్ అంటే అమెరికాకి ఆల్టర్నేటివ్ మార్కెట్ని మనం యూరోప్లో కొనుక్కుంటున్నాం. కాబట్టి అమెరికా మీద మనం ఆధారపడి ఉండము. అది ఒక అతిపెద్ద బెనిఫిట్ అండి. 2, యూరోప్ మన ఇండియాలో పెట్టే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు అక్కడి నుంచే వస్తాయి మనకి, యూరోప్ నుంచి. ప్రపంచంలో అతిపెద్ద ధనిక దేశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మన మొత్తం పెట్టుబడులు 10-15% యూరోప్ నుంచే వస్తాయి. అవి పెరిగే అవకాశం ఉంది. తర్వాత టెక్నాలజికల్ హబ్, యూరోప్ అంటేనే టెక్నాలజీ అండి, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ టెక్నాలజీ మనకు వస్తుంది, యాక్సెసిబిలిటీ ఉంటుంది, సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ అక్కడికి మనకి పెరుగుతాయి. కాబట్టి వాళ్ళకి టెక్నాలజీ, ఇన్వెస్ట్మెంటు, సర్వీసెస్ మార్కెట్ మనకి ఇస్తే మనం వాళ్ళకి ఏమి ఇస్తామంటే మనం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ వాళ్ళకి ఇస్తామన్నమాట. ఈ 2 చాలా అత్యున్నతంగా ఇక్కడ కొనసాగుతున్నాయి. దీన్ని అంటే యూరోపు ఖండానికి భారతదేశానికి ట్రేడ్ డీల్ అంటే అమెరికా, చైనాల మీద మనం ఆధారపడవలసిన అవసరం ఉండదు. అందుకే యూరోపియన్ యూనియన్ అత్యంత ప్రాధాన్యత భారతదేశానికి ఇస్తుంది. భారతదేశం కూడా అత్యంత ప్రాధాన్యత యూరోపియన్ ఖండానికి ఇస్తున్నాం. ఒక రకంగా ఈ ట్రేడ్ డీల్ అనేది 2007లో మొదలైన ట్రేడ్ డిస్కషన్స్, ముందుకు వెళ్ళలే. కానీ 2007 నుంచి ఇప్పటి వరకే ట్రేడ్ డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయండి ట్రేడ్ డీల్ కోసం. కానీ అమెరికా ఆంక్షల తర్వాత అమెరికా ఆంక్షలు యూరోపియన్ యూనియన్ మీద విధించాడు, భారతదేశం మీద విధించాడు. వెంటనే వీళ్ళ ఒక ప్రాముఖ్యతను ఇద్దరు గుర్తించుకొని ఇప్పుడు ట్రేడ్ డీల్ వెంటనే అంటే గుర్తుపెట్టుకోవాలి, కొన్ని నెలల్లోనే అది కుదరబోతుంది. అంటే ఎందుకు అంటే ఉమ్మడి శత్రువు అమెరికా అవ్వడం వల్ల. అదేవిధంగా చైనా కూడా ఉమ్మడి శత్రువు అయిపోయింది ఇండియాకి కూడా, యూరోప్ కాంటినెంట్కి. కాబట్టి ఇటు ఉమ్మడి శత్రువు అమెరికాని, చైనాని ఇద్దరికి ఉమ్మడి శత్రువు అయింది. కాబట్టి ఇద్దరిని పక్కన పెట్టి 2 ఉభయతారకంగా ముందుకెళ్లేదే గొప్ప ట్రేడ్ డీల్ అవ్వబోతుంది. ఇది ఇండియా కుదుర్చుకునే ప్రపంచంలో అతిపెద్ద ట్రేడ్ డీల్ అవ్వబోతుంది. తర్వాత USA ట్రేడ్ డీల్ కుదిరినా దీనికంటే తక్కువ అవుతుందన్నమాట. ఎంజీరావు గారు, ఇప్పటివరకు అమెరికాతోనైతే ట్రేడ్ డీల్ కుదరలేదు, కానీ యూరోపియన్ యూనియన్తో ఇండియా ట్రేడ్ డీల్ కుదరబోతోంది. అంటే ఈ ట్రేడ్ డీల్ వల్ల చైనా అండ్ అమెరికా ఈ 2 దేశాలకు ఇబ్బంది కలిగించే విషయమే కదా?
ఎస్ అండి. ఇప్పుడు మొత్తం యూరోప్ ఖండము భారతదేశం ఒకటే అవ్వడం ట్రేడ్ డీల్ ద్వారా, అంటే వ్యూహాత్మక సంబంధాలు పెంపొందించుకోవడం అంటే ముఖ్యంగా ఎవరికి ఆందోళన అంటే ఇటు చైనాకి ఇటు అమెరికాకి ఆందోళన. ఎందుకు యూరోప్ కాంటినెంట్ భారతదేశానికి దగ్గరవుతుంది, అదేవిధంగా భారతదేశం కూడా ఎందుకు యూరోప్కి దగ్గరవుతుందంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు ఉమ్మడిగా ఒకటి ఉంటుంది, షేరింగ్ వాల్యూస్ అని, అదే డెమోక్రసీ. యూరోపు ఇండియా అనేది డెమోక్రటికల్లీ పార్ట్నర్స్. ఈ కమ్యూనిస్ట్ చైనాకి అది వ్యతిరేకం, ఇద్దరు వ్యతిరేకం. ఇప్పుడు చైనా రైజ్ అయిపోతుందండి, కాబట్టి అది పసిఫిక్ ఓషన్లో, ఇండియన్ ఓషన్లో చైనా అనేది చాలా హైలీ రైజింగ్ అయిపోతుంది, కమ్యూనిస్ట్ చైనా. ఇది రైజ్ అవ్వడం అనేది ఇండియాకి డేంజరే, యూరోప్కి డేంజరే. ఎందుకంటే యూరోప్ చాలా ఐలాండ్స్, వాళ్ళ వ్యాపార ఇంట్రెస్ట్స్ ఉన్నాయి, కాబట్టి వాళ్ళ ఆధిపత్యం ఇక్కడ చాలా ఆపదలో పడింది. కాబట్టి చైనాని ఆపాలంటే ఇండియా యూరోపియన్ దేశాలు ఒకటవ్వాలి. అది ట్రేడ్ పరంగా ఒకటవుతున్నాయి కాబట్టి అది మిలిటరీ డీల్స్కి వెళ్తాయి, మిలిటరీ నుంచి వ్యూహాత్మక సంబంధాలు వెళ్తాయి, మిగిలిన పొలిటికల్ సంబంధాలు కూడా ఆల్రెడీ ఉంటాయి డెమోక్రసీ వల్ల. కాబట్టి ఈ రెండు మ్యూచువల్లీ బెనిఫిషియల్ అన్నమాట. చైనాని చెక్ పెట్టవచ్చు. అదేవిధంగా కాబట్టి చైనాకి ఈరోజు ఆందోళన, యూరోపియన్ కాంటినెంటే ఇండియా ఒకటవడం అంటే చైనాకి చాలా పెద్ద ఆందోళన. మరి అమెరికాకి ఏంటంటే అమెరికా కూడా ఆందోళన చెందుతుంది. ఎందుకంటే ఈరోజు యూరోప్ కాంటినెంట్ని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చాలా అవమానించడం జరిగింది. ఎందుకంటే యూరోప్ కాంటినెంట్కి అమెరికాకి అద్భుతమైన చారిత్రక సంబంధాలు ఉన్నాయి వెస్ట్రన్ కంట్రీస్ అయినప్పటికీ ట్రంప్ దాన్ని పట్టించుకోకుండా ఆంక్షలు విధించాడు. 2 మిలిటరీ ఆంక్షల కింద ఎక్కువ నాటో బడ్జెట్ ఇవ్వడం లేదు, నేను నాటోలో డబ్బులు పెట్టను, మా సైన్యాన్ని తెచ్చుకుంటున్నాను అంటున్నాడు. అదేవిధంగా రష్యా యూరోప్ కాంటినెంట్ ఈరోజు యుద్ధం చేస్తూ ఉంటూ ఉక్రెయిన్లో ట్రంప్ పట్టించుకోకుండా వాళ్ళని అవమానించి ఉక్రెయిన్ బయటకు తీసుకొచ్చి పుతిన్తో డైరెక్ట్ డీల్ కుదుర్చుకుంటున్నాడు. ఈ విషయంలో యూరోప్ ఖండాన్ని అంతటిని ట్రంప్ అవమానించడం జరిగింది. అంటే ఏంటి, అమెరికా రక్షణ ఛత్రం అనేది ఇక యూరోప్కి దక్కదు, యూరోప్ తన కాళ్ళ మీదే తాను ఆధారపడాలి అనే ఒక పెద్ద గుణపాఠాన్ని నేర్చుకుంది. కాబట్టి ఇటు అమెరికాను కాదని ఇప్పుడు ఇండియా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియా వైపు వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే 2007లో ట్రేడ్ డిస్కషన్స్ మొదలైన ఇండియాతో వాళ్ళు అంతగా పట్టించుకోలే. కానీ ఇప్పుడు ట్రంప్ వ్యవహారం, అమెరికా వ్యవహారం పూర్తిగా తెలిసిన తర్వాత వెంటనే యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంటు, కౌన్సిల్ ప్రెసిడెంట్ ఇండియా వచ్చి ట్రేడ్ డిస్కషన్ కుదుర్చుకోవడానికి ట్రేడ్ డీల్ మొదలుపెట్టారు. కొన్ని నెలల్లోనే ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయింది. జనవరి 27వ తారీఖున సంతకాలు చేస్తున్నారంటే యూరోప్ అమెరికాని ఇంకా అమెరికా మీద ఆధారపడడం కుదరదు. సొంత కాళ్ళ మీద నిలబడాలంటే ఇండియా లాంటి దేశాలతో, ప్రజాస్వామ్య దేశాలతో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థతో సంబంధాలు అవసరమని యూరోప్ గ్రహించిందండి. అందుకనే అమెరికాకి చాలా ఆందోళన. ఇండియా కూడా అమెరికా నమ్మలేం కాబట్టి అమెరికా మార్కెట్ని, అమెరికా ప్రొడక్ట్స్ని యూరోప్ ద్వారా వాటిని అమెరికాకి ఆల్టర్నేటివ్ ఈరోజు యూరోప్ కాంటినెంట్లో కనుగొన్నాం ఈ ట్రేడ్ డీల్ వల్ల. అందువల్ల ఇండియా, యూరోపియన్ యూనియన్ ఇటు చైనాకి, అమెరికాకి చెక్ పెడుతూ రెండు ఒకటవుతున్నాయి. ఇది ఇండియాకి బెనిఫిషియలే, యూరోపియన్ యూనియన్కే బెనిఫిటే. ఇది చైనాకి, అమెరికాకి ప్రపంచ పటంలోనే చెక్ పెట్టే ఒక పెద్ద విషయం అనమాట. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అమెరికా ఆర్థిక వ్యవస్థ తర్వాత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఈ ప్రపంచంలో చైనా కాదండి, యూరోపియన్ యూనియన్. $21 ట్రిలియన్ ఉంటుంది, చైనా $19 ట్రిలియన్, అమెరికా $29 ట్రిలియన్. అంటే ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన యూరోప్ ఖండానికి ఇండియా, ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఇండియాకి ట్రేడ్ డీల్ కుదరబోతుంది. అంటే ప్రపంచంలో ప్రపంచ రాజకీయాలను మార్చే ఒక అతిపెద్ద ట్రేడ్ డీల్. ఏదో ఇండియా చాలా చిన్నది కాదండి. అందుకని యూరోపియన్ అధినేతలు ఇక్కడికే ముఖ్య అతిథులుగా రావడం, రిపబ్లిక్ డేకి ఒక ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం అంటే ప్రపంచ రాజకీయ ముఖ చిత్రాన్ని, అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ని, ద డైనమిక్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ రిలేషన్స్ విల్ బీ drastically changed in the coming years once EU and India came to the ట్రేడ్ డీల్. అండి ఈ ట్రేడ్ డీల్ అనేది డిఫెన్స్ పార్ట్నర్షిప్కి వెళ్ళద్ది. ఎందుకంటే యూరోప్ నుంచి మనం ఫ్రాన్స్ నుంచి రఫేల్స్ అని, యూకే నుంచి మిసైల్స్ అని, జర్మనీ నుంచి సబ్మెరైన్స్ అని తెచ్చుకుంటున్నాం, ఎయిర్ బస్సులు తెచ్చుకుంటున్నాం. కాబట్టి యూరోపియన్ యూనియన్తో డిఫెన్స్ పార్ట్నర్షిప్ అనేది ఒక సంయుక్తంగా ప్రొడక్షన్ కూడా రాబోతుంది. అంటే డెమోక్రటిక్ శక్తులు, ప్రపంచ ప్రజాస్వామ్య శక్తులు ఒకటి అవ్వడం అంటే చైనాకి చక్కగా చెక్ పెట్టవచ్చు. కాబట్టి చైనా ఆందోళన చెందుతుంది. అమెరికా మార్కెట్ ఇప్పుడు ట్రంప్ వ్యవహారం బాగాలేదు కాబట్టి అమెరికా ఆందోళన చెందుతుంది. కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక పెద్ద షాక్ అమెరికాకి ఎలా ఇస్తారు అనేది ఇప్పుడు దాకా ఒక పెద్ద క్వశ్చన్, $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు అది సాల్వ్ అయిపోయింది. మోడీ ట్రంప్కి పెద్ద చెక్మేట్ ఏంటంటే యూరోప్తో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం. యూరోప్ కూడా ట్రంప్కి పెద్ద చెక్మేట్ పెట్టింది, చైనాకి చెక్మేట్ పెట్టింది. కాబట్టి ప్రపంచంలోనే ఒక అతిపెద్ద న్యూస్ అనేది ఈ ఇండియా EU ట్రేడ్ డీలే అని చెప్పొచ్చండి.